దేవుడు తన ప్రణాళిక ప్రకారము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రము అని ఆంధ్రప్రదేశ్లో అవుటుపల్లిలో ఉన్న గ్రామానికి ఒక గొప్ప చర్చ్ని దేవుడు నిర్మించినాడు. అంటే మనకు అర్థం కావాలి దేవుడి యొక్క ప్రణాళిక బ్రదర్ జోసెఫ్ తంబి గారి పట్ల ఎంత గొప్పగా ఉందో. వారి జీవిత విధానం ద్వారా దేవుడు మనకి గొప్ప విషయాలను తెలియజేయాలని ఆశపడ్డాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఇంకనూ చూస్తూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ జనవరి 15వ తారీఖున మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీసభ జరుపుకుంటుంది. అదేవిధంగా మన ఈ కథోలిక శ్రీసభ 2007 జూన్ 24వ తారీఖున జోసెఫ్ తంబి గారిని దైవ సేవకుడిగా ప్రకటించింది. ఒక్కరు ఇద్దరు కాదండి, కథోలిక శ్రీసభే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు మనందరికీ పండుగ రోజు. మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు మరణించిన రోజు. అయితే తను చనిపోక ముందు ఇంకో గొప్ప విషయము దేవుడు చెప్తున్నాడండి. అదేంటంటే యేసు ప్రభుల వారు పొందిన గాయాలు. అయితే తనతో సాన్నిధ్యం కలిగిన ఫాదర్ కల్దరారో గారు, తనతో పాటు ఎంతోమంది గురువులు కూడా ఒక గొప్ప విషయాన్ని తంబి గారిలో చూశారు. అదేంటంటే ప్రతి శుక్రవారం రాత్రి అంటే పగలు 3 గంటల వేళ తంబి గారు పంచగాయాలను పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక స్థానిక పండుగ జరుగుతున్న సమయంలో 5 గాయాల నుండి తీవ్రమైన రక్తము కారినట్లు, అదేవిధంగా 1940 నుండి 1944 వరకు అవుటుపల్లి విచారణ గురువుగా పనిచేసిన ఫాదర్ పగానీ గారు కూడా తంబి గారి పంచగాయాలు పొందారు అని చెప్పి ఉన్నారు. ప్రతి శుక్రవారం కూడా ఇది జరిగేది అని వారి మాటల ద్వారా తెలియజేసి ఉన్నారు ఈ ప్రపంచానికి. దేవుడి ఏకైక కుమారుడు మన యేసుప్రభుల వారు. అయితే యేసుప్రభుల వారిని అనుసరించి క్రీస్తుని తన క్రియలలో చూపిస్తూ, దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, దేవుడితో ప్రయాణం చేస్తూ, సహవాసం చేస్తూ, దేవుడి గురించి ప్రకటిస్తూ గొప్పగా జీవించున్నారు మన ఈ బ్రదర్ జోసెఫ్ తంబి గారు. అందుకే ఎన్నో గొప్ప అద్భుతాలను చేస్తున్నారు. ఆ యొక్క ప్లేస్ కూడా ఎంతో గొప్ప పుణ్యస్థలంగా పరిగణింపబడుతుంది ఇప్పటికీ కూడా. అందుకే ప్రతి సంవత్సరము జనవరి 15వ తారీఖున అక్కడ ఉన్న ప్రజలు అంగరంగ వైభవంగా జోసెఫ్ తంబి గారి యొక్క పండుగను కొనియాడుతున్నారు. అయితే ఈ చారిత్రక విషయాలు ఎంత తెలుసుకున్నా మనం తక్కువే అండి జోసెఫ్ తంబి గారి గురించి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది అని యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనమును ఆ నీతిమంతుడి యొక్క ప్రార్థన సహాయము అర్థిస్తూ, అయ్యా బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. మీ వలె మేము బ్రతకకపోయినా కనీసం మీలో ఉన్న క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతూ, మీ వలె ప్రార్థిస్తూ, మీ వలె దేవుడితో సహవాసం చేస్తూ, అదేవిధంగా మాకు ఉన్న దాంట్లో కొంతమందికైనా మేము దాన ధర్మాలు చేసే ఒక గొప్ప ఆ యొక్క హృదయాన్ని మాకు దయచేయమని, మీరు పొందిన ఆ యొక్క గాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మమ్మల్ని దాచుకుంటూ మా కోసం ప్రార్థించమని, మా కుటుంబంలో ఏవైతే కొరతలు ఉన్నాయో వాటి కోసం కూడా మీరు ప్రార్థించి, అదేవిధంగా సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డలందరి కోసం, ఆనాడు ఫ్రాన్సిస్ క్లారమ్మల కోసం మీరు మగ సంతానం కోసం ఏ విధంగా అయితే ప్రార్థించగానే వారికి సంతానం కలిగిందో, అదేవిధంగా సంతానం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం మీరు ఈ పండుగ రోజున ప్రార్థింపవలసినదిగా మిమ్ము హృదయపూర్వకంగా అర్థిస్తున్నాము. మా కోసం ప్రార్థించండి బ్రదర్ జోసెఫ్ తంబి గారా, తండ్రి యేసుని మా కోసం ప్రార్థించండి అయ్యా అని ఈరోజంతయు మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క శ్రమలను, వారు చేసిన గొప్ప అద్భుతాలను, వారు దేవుడి కోసం ప్రయాసపడ్డ విధానాన్ని, దేవుడి కోసం పరితపించిన ఆ యొక్క చిత్తానికి లోబడే మనస్తత్వాన్ని గుర్తు చేసుకుంటూ, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క బాటలలో, మాటలలో,
క్రియలలో క్రీస్తును చూపిస్తూ మనమును జీవిద్దాము. మీ అందరికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా కోసం, నా కుటుంబం కోసం మీరును ప్రార్థించండి. అదేవిధంగా నేను మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాను. నాతోనూ నా కుటుంబంతో ఉన్న శాంతి సమాధానము మీతోనూ మీ కుటుంబంతోనూ ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి కుటుంబాలను మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.